జిమ్‌లో వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయించారని చెప్పి కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళాడంట. స్టోరీ ఇంట్రెస్టింగ్ బట్ మెసేజ్ ఉంది. 4,500 పెట్టి ఒక జిమ్‌లో జాయిన్ అయ్యాడు అతను. ఫస్ట్ 2 డేస్ తనే చిన్న చిన్నగా వెయిట్స్ లిఫ్ట్ చేసుకున్నాడు. బట్ థర్డ్ డే నుంచి ట్రైనర్ వచ్చి ఇలా అయితే నీకు అవ్వదని చెప్పి ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయమని ఇచ్చేశారు. ఒక 4, 5 డేస్ అయిన తర్వాత ఇతను యూరిన్ బ్రౌన్‌గా రావడం స్టార్ట్ అయితే వాళ్ళ వైఫ్ డాక్టరు మెడికల్‌గా ఏదో ఇష్యూ అయిందని చెప్పి మజిల్‌కి సంబంధించి టెస్టులు చేపిస్తే తనకి రబ్డోమయోలసిస్ కండిషన్ వచ్చిందంట. బేసిక్ ఏంటంటే మజిల్ స్ట్రెయిన్ అయినప్పుడు కిడ్నీకి కూడా ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇదేంటంటే ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వచ్చింది. జిమ్ ట్రైనర్ రెస్పాన్సిబుల్‌గా లిఫ్ట్ చేయించకుండా ఎక్కువ చేయించాడని చెప్పి డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కన్స్యూమర్ కోర్ట్‌కి వెళ్ళాడు. వెళ్తే వీళ్ళ జిమ్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము చెప్పామనుకో నువ్వు చేయాలని లేదు కదా, వాలంటరీ కదా అని ఆర్గ్యూ చేశారు. కానీ కమిషన్ అగ్రీ చేయలేదు. ఎందుకంటే మీరు సర్టిఫైడ్ ట్రైనర్స్ అని చెప్పినప్పుడు ట్రైనర్స్‌కి ఎంత లిఫ్ట్ చేయాలనే తెలియాలి. ఓకే, జస్ట్ బికాజ్ ఎంకరేజ్ చేయాలని ఎక్కువ లిఫ్ట్ చేస్తే వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ క్లియర్‌గా టెస్టులు కూడా ఉన్నాయి. ఎప్పుడు లేని సడన్‌గా జిమ్ జాయిన్ వితిన్ 1 వీక్‌లోనే ఇది వచ్చిందంటే దెర్ ఈస్ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్ అని చెప్పి 25,000 కాంపెన్సేషన్ అండ్ జిమ్ ఫీ కూడా విత్ 9% ఇంట్రెస్ట్‌తో వెనక్కి ఇవ్వమన్నారు. ఈ కేసు ఆల్మోస్ట్ 18 మంత్స్ అయింది డిస్ట్రిక్ట్ కమిషన్‌లో. వాళ్ళు మళ్ళీ స్టేట్‌కి వెళ్ళారు. స్టేట్ లెవెల్‌లో 3 మంత్స్‌లో అయిపోయింది. ఫాలో మీ ఫర్ మోర్.